27వ రోజున సూజీ కాఫీ కోసం ఆరాటపడింది. నేను ఒక పెద్ద కాఫీ లవర్ని, కానీ ఇప్పుడు నీళ్లు తాగుతున్నాను. 28వ రోజున బెయిలీకి ఎంటర్టైన్మెంట్ కావాలని తెలిసింది. కాబట్టి 30వ రోజున వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఏదిచ్చి డబ్బు ఖర్చు పెట్టించాలో నాకు అర్థమైంది. ఈ రోజు 30వ రోజు. ఈ రోజు మరొక ఆఫర్ చేస్తున్నా. ఎలా ఉన్నారు? హాయ్. ఈ రోజు ఆఫర్ చాలా సింపుల్. ఇదిగో ఈ ఒక్కొక్క వస్తువు $10,000 కి అమ్మబోతున్నాను. మీరు ఒక ఫోన్ కాల్ కొనొచ్చు, హ్యారీ పోటర్ ఎంటైర్ బుక్ కలెక్షన్, కాఫీ మెషిన్, మీ ఆహారంలోకి మసాలా దినుసులు, లేదా $10,000 కి ఒక మోనోపోలీ కొనొచ్చు. మీరు ఏదైనా ఒకటి లేదా మొత్తం అన్ని కొనొచ్చు. ఇది చాలా కష్టంగా ఉంది. ఆలోచించుకోవడానికి మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. నాకు నర్వస్ గా ఉంది. ఇది చాలా పెద్ద నిర్ణయం. కాఫీ వింటుంటేనే చెవిలో అమృతం పోసినట్టుంది. అలాగే మసాలాలు అవంటే నాకు కూడా ఇష్టమే. నేను ఖచ్చితంగా 100% ఇది తీసుకునే తీరుతాను. నేనంత పెద్దగా పట్టించుకోను. ఛా, పొద్దున్నే కాఫీ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. నువ్వేమంటావు? నేను నిర్ణయం తీసేసుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు మోనోపోలీని కొంటున్నారా? No. లేదు. పోయింది. మసాలా దినుసులు కొంటారా? No. కాఫీ మిషన్ కొంటారా? అది క్రీమ్ తో వస్తుందా లేక పంచదారతోనా? 3 సెకండ్స్ లో సరే అంటే యా, సరే. ఓకే. హే, కాఫీ. హ్యారీ పోటర్ పుస్తకాలు కొంటున్నారా? ఎస్. ఫోన్ కాల్స్ కొంటారా? No. నో. ఎట్టకెలకి మీ చేత ఖర్చు చేయించా. చాలా సంతోషంగా ఉంది. ఇదో బిజినెస్ సాటిస్ఫాక్షన్. మా డబ్బులు తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ మిషన్. 30 రోజుల తర్వాత కొత్తగా కొనుక్కున్నాం. భలే ఉంది. మేం వాటికి స్వాగతం పలుకుతున్నాం. అవి నా బట్టలు, ఇదేమో నా బుక్ షెల్ఫ్. నేను 70 రోజులు హాయిగా బ్రతికేస్తా. మా దగ్గర ఇంకా $4,80,000 ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఎన్నో జరిగాయి. తనిప్పుడు వంట చేస్తోంది. పెళ్లి చేసుకున్నట్టుంది. కథ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు మారిందంటే, ఎప్పుడైతే ఇండాలియా హరికేన్ 34వ రోజు కరెంట్ తీసేసిందో అప్పుడు. ఓరి అయ్యో, నాయనో. ఓరి దేవుడా. మీరు ఊహించినట్టే మా కెమెరాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. కాబట్టి 39వ రోజు ఎలా ఉందో చూడాలి. బతికే ఉన్నారా? హలో. హాయ్. ఏయ్, మీరిద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారా నాకు అర్థమైంది. లేట్ అయినందుకు సారీ. ఒక నిమిషం. అయిపోయింది. ఇక మీకే ఇబ్బంది లేదు. మీరు మీ కాఫీ మెషిన్ వాడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, వేడి నీళ్ళ స్నానం కూడా మంచి చేసుకోవచ్చు. పని చేశారు. ఒక సర్ప్రైజ్ తో రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తా. వింటుంటే హుషారుగా ఉంది. ఏ అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. చూడు, లైట్లు వెలుగుతున్నాయి. సంతోషం వచ్చినట్టుంది. లైట్లు తిరిగొచ్చాక వేడి వేడిగా భోజనం చేసి వేడి నీళ్ళ స్నానం చేశాం. ఇప్పుడు ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్లుంది. ఈ రోజు 40వ రోజు. లోపలికి రావచ్చా? రావచ్చు. ఈ టీవీని డబ్బులు ఇవ్వకుండానే గిఫ్ట్ గా తీసుకోవచ్చు. కానీ ఇందులో చూసే ప్రతి సినిమాకి $10,000 చొప్పున చెల్లించాలి. మీకు గంట టైం ఇస్తున్నా, ఆలోచించుకొని చెప్పండి. సినిమాలకి డబ్బులు కట్టాలంటే విచిత్రంగా ఉంది. మీరు నోలన్ డాక్యుమెంటరీ కూడా చూడొచ్చు. మేము సూజీ అలాగే బెయిలీలని ఆలోచించుకొని చెప్పమని టైం ఇచ్చాం. చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. అన్నింటికి కలిపి 10,000 తీసుకోండి. దానికి నా సమాధానం నో. మీరిక్కడికి వచ్చి